హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు సవాల్గా మారాయా? ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయం పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారిందా? ఈ ఎన్నికల్లో గెలిస్తేనే వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో ఉనికి ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయా? ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ అడుగులేస్తోందా? బీఆర్ఎస్ స్ట్రాటజీ మీటింగ్స్ మొదలుపెట్టిందా? కాంగ్రెస్ చేస్తున్న కసరత్తు ఏమిటి? విశ్లేషకులు ఏం చెప్తున్నారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అన్ని రాజకీయ పార్టీలు ఫోకస్ పెంచుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల ముందు జరగనున్న ఉప ఎన్నిక కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమకి ఉన్న బలబలాలు, అవకాశాలపై అన్ని పార్టీలు సర్వేలు చూపిస్తున్నాయి. సామాజిక వర్గాల వారీగా ఎవరి ఓట్లు ఎన్నున్నాయనే లెక్కలు తెప్పించుకుంటున్నాయి. నియోజకవర్గ స్థానిక నేతలతో స్ట్రాటజీ సమావేశాలు సైతం నిర్వహిస్తూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని అన్ని పార్టీలు గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వ పథకాలకు జనాల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉందని నిరూపించుకోవాలని భావిస్తోంది. ఉప ఎన్నికల్లో తప్పకుండా గెలవాలని పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి తేల్చి చెప్పింది. ఇప్పటికే 2 సర్వేలు చేయించిన కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తామే గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. గత సంవత్సరం కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచి చూపించామని, జూబ్లీహిల్స్ లో కూడా గెలిచి చూపిస్తామని చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎప్పుడొచ్చినా తామే గెలుస్తామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెబుతున్నారు. హైదరాబాద్ ప్రజాపాలన ఫలాలు అందాలంటే ప్రజాపాలన ప్రతినిధులు ఉండాలని ప్రజలు భావిస్తున్నట్లు చెబుతున్న మంత్రులు నియోజకవర్గ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. జూబ్లీహిల్స్ లో సమస్యలు ఉన్నాయని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులపై హస్తం నేతలు కౌంటర్ ఇస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే నియోజకవర్గం అభివృద్ధి కాలేదని, బీఆర్ఎస్ నాయకులెప్పుడూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరగలేదని సెటైర్స్ వేస్తున్నారు. ప్రజలు తమని తప్పకుండా ఆశీర్వదిస్తారని హస్తం నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం స్ట్రాటజీ మీటింగ్స్ పెడుతున్నారు. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే రానున్న గ్రేటర్ ఎన్నికల్లో జెండా ఎగురవేయొచ్చని, తద్వారా పార్టీ బలోపేతం అవుతుందని గులాబీ నేతలు భావిస్తున్నారు. పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నికల ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తారని, ఇద్దరు నేతల స్ట్రాటజీలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేస్తామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో పార్టీకి మంచి పట్టుండడం, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడం తమకి కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక నగరంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, హైడ్రా వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్లు తమకి మద్దతు తెలుపుతారని గులాబీ నేతలు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ సైతం కసరత్తు మొదలుపెట్టింది. నూతన అధ్యక్షుడిగా నియామకమైన రామచంద్రరావుకి ఇది తొలి అసైన్మెంట్ కాబట్టి ఈ ఎన్నికల్లో గెలిచి తనను తాను నిరూపించుకోవాలని నూతన అధ్యక్షుడు భావిస్తున్నారు. అర్బన్ ప్రాంతంలో బీజేపీకి అనుకూలత ఉంటుంది. అవసరమైతే మోదీ, అమిత్ షాలతో ప్రచారం చేయించాలని బీజేపీ నేతలు కసరత్తులు చేస్తున్నారు. ఇక మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి 70,000 ఓట్లు బీజేపీకి వచ్చాయి. ఇక కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ కావడంతో కిషన్ రెడ్డి సైతం ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే రానున్న గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తా చాటొచ్చని కమలనాథులు ఆలోచిస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలు గెలుపు కోసం కసరత్తులు చేస్తుంటే తెలుగుదేశం తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ తమ అభ్యర్థిని బరిలో పెడితే రాజకీయాలు మరింత ఆసక్తిగా మారతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఎన్నికల సమయానికి ఎవరెవరు ఎలాంటి అస్త్రాలతో సిద్ధమవుతారో చూడాలి.